హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూసేయండి. వినాయక చవితి రోజు అయితే నేను పిండి వినాయకుడిని చేశాను కదా, ఆ వినాయకుడిని అయితే నేనే నా చేతితో నిమజ్జనం చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాబట్టి నేనైతే ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకున్నానో అక్కడైతే క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకున్నాను. తర్వాత అయితే వాటర్ అరేంజ్మెంట్స్ చేసుకొని పసుపు ఇంకా ఫ్లవర్స్తో అయితే మనం డెకరేట్ చేసుకోవాలి. తర్వాత అయితే నేను ఇంకా పిండి వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేసాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మేము మా పెద్ద వినాయకుడిని కూడా మా గల్లీ గణేష్ దగ్గర అయితే ఇచ్చేసి వచ్చాము. మేము వినాయకుడితో పాటు పత్రిని కూడా ఇచ్చాము. ఎప్పుడైతే గల్లీ గణేష్ని నిమజ్జనం చేస్తారో అప్పుడే మా వినాయకుడిని కూడా నిమజ్జనం చేస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని వినాయకుడిల నిమజ్జనం క్లిప్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. వినాయకుడి ఊరేగింపు వాహనం పైన అయితే ముందు మా వినాయకుడిని పెట్టారు. అది చూడంగానే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలా మా వినాయకుడి విగ్రహాన్ని చూడంగానే నాకైతే చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ ఫీలింగ్ని అయితే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. ఈ వీడియోలో అయితే అఘోరాస్ అయితే డ్యాన్స్ వేశారు. ఆ డ్యాన్స్లో అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి అయితే ఒకటి ఉంది. నేను ఇప్పటి వరకు చూడండి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై గాయ్స్.